వివాదాస్పద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న బంజారా హిల్స్ ఠాణాలో పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశాడు కౌశిక్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ రచ్చ చేశాడు. పోలీస్ సిబ్బందితో దురుసుగా వ్యవహరించినట్లు ఆరోపణలు వచ్చాయి. కౌశిక్ రెడ్డి సహా 20 మందిపై కేసు నమోదు చేశారు. బంజారా హిల్స్ సిఐని అడ్డగించి బెదిరించాడంటూ కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డి నివాసానికి పోలీసులు వెళ్లారు. బెడ్రూమ్లో ఉండి పోలీసులకు చుక్కలు చూపించాడు కౌశిక్ రెడ్డి. కౌశిక్ నివాసానికి మాజీ మంత్రులు హరీష్, జగదీష్ రెడ్డి రావడంతో మాజీ మంత్రులు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు కౌశిక్ రెడ్డి పదే పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. కౌశిక్ రెడ్డి పదే పదే వివాదాల్లో ఇరుక్కోవడం ద్వారా పబ్లిసిటీ కోరుకుంటున్నారా? కౌశిక్ రెడ్డి అటెన్షన్ ని గ్రాబ్ చేయదలుచుకున్నారా? అసలు కౌశిక్ రెడ్డి ఎందుకు పదే పదే వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? బీఆర్ఎస్ కు సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లో తమ తమ పనులు చక్కబెట్టుకుంటే మరి కౌశిక్ రెడ్డి మాత్రం హైదరాబాద్ కేంద్రంగా ఎందుకు వివాదాలకు పాల్పడుతున్నాడనేది ఇప్పుడు కొత్త చర్చ. గతంలో ఎమ్మెల్యే గాంధీ వ్యవహారంలో, ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి బంజారా హిల్స్ ఠాణాలో కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా నిన్న బంజారా హిల్స్ ఠాణాలో సీఐతో కౌశిక్ రెడ్డి పడ్డ గొడవకు సంబంధించి ఒకసారి దృశ్యాలు చూద్దాం. తర్వాత మిగతా వ్యవహారానికి సంబంధించిన అంశాలు చర్చిద్దాం. This is I'm talking about the head. This is the head of assembly. This MLA is coming to assembly. Excuse me, excuse me. నువ్వు లేకపోతే నువ్వు ఉన్నావు. నువ్వు లేకపోతే కాదు. మీరు ఉన్నారు. నేను వచ్చాక పడేది. రూల్ చూపించాలా? రూల్ కాపీ ఎమ్మెల్యే వస్తే రైట్. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతున్న అంశం మళ్ళీ మరొకసారి వివాదాస్పదంగా తయారవుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బెడ్రూమ్లో ఉన్నాడంటూ ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన పోలీసులకు చుక్కలు చూపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడికి హరీష్ రావు, జగదీష్ రెడ్డి చేరుకున్నారు. దీంతో వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి. ఆ దృశ్యాలు ఒకసారి చూడొచ్చు. నిన్న ఏం జరిగింది, ఇవాళ ఏం జరిగింది ఒకసారి మనం స్క్రీన్ పై చూస్తున్నాం ఆ దృశ్యాలు. కౌశిక్ రెడ్డి నిన్న బంజారా హిల్స్ ఠాణాలో చేసిన హంగామా, మరోవైపు ఇవాళ హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. కౌశిక్ రెడ్డి హంగామాకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిపై అలాగే శివధర్ రెడ్డిపై కంప్లైంట్ చేసేందుకు వెళ్లారు. అక్కడ సిఐ తనను చూసి పారిపోతున్నారంటూ కౌశిక్ రెడ్డి ఆయన అనుచరులు వెంబడించారు. సిఐని గద్దించి మరీ కౌశిక్ రెడ్డి గొడవకు దిగారు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ ఆయనపై కేసు నమోదు చేశారు. దీంతో ఇవాళ ఆయన అరెస్ట్ చేసేందుకు వెళ్ళిన ఆయన ఇంటికి వెళ్లడంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. నాటకీయ పరిణామాలు జరిగాయి. కౌశిక్ రెడ్డి బెడ్రూమ్లో దాక్కొని తలుపేసుకున్నారంటూ పోలీసులు లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అంతలోనే హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా వచ్చారు. వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. తాజాగా కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అయ్యారు. మధు, ప్రస్తుతం కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ నిన్న పాడి కౌశిక్ రెడ్డి బంజారా పోలీస్ స్టేషన్ వెళ్ళడము, అక్కడ జరిగినటువంటి విచారణకి సంబంధించి అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. అయితే రేపు గురువారం కావడంతో ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లారు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి వీడియోస్ మనం చూస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డిని కొద్దిసేపటి క్రితమే పోలీసులు అరెస్ట్ చేశారు. బెడ్రూమ్ ఇంట్లోపలికి ఎంట్రీ అయ్యారు. ఇంట్లో అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు ఇంటెలిజెన్స్ సిఐ శివధర్ రెడ్డి, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటిది వాళ్ళిద్దరి పైన కంప్లైంట్ చేయడానికి వెళ్లారు. అక్కడ పోలీసులను అడ్డగించడంతో, సిఐని వాహనాన్ని అడ్డగించడం, చేతో వాగ్వాదం చేయడంతో పోలీసు అధికారులకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగ విధులకు ఆటంకం కలిగించారనేటువంటి సెక్షన్ పైన ఆయన పైన కేసెస్ ఫైల్ చేశారు. ఆయన అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. వ్యూహాత్మకంగా కావాలని అరెస్ట్ చేస్తా ఉన్నారు అనేటువంటిది
బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఒకవేళ ఈ రోజు అరెస్ట్ చేస్తే, ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తే రేపు శుక్రవారం, రేపటి వరకు వస్తే శని ఆదివారం హాలిడే ఉంటుంది, మండే వరకు కూడా బెయిల్ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో అందులో భాగంగా అరెస్ట్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఆల్రెడీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించిన కార్యక్రమణ సిద్ధం చేస్తా ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని తెలుసుకొని అక్కడికి వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గానీ, ఎర్రోల శ్రీనివాస్ గానీ, తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంబీపూర్ రాజు, తర్వాత ఈ నేతలంతా కూడా అక్కడికి వెళ్తుంటే వారిని అరెస్ట్ చేసి ప్రస్తుతం గచ్చిబౌలి పిఎస్ తరలించినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. ఈ అక్రమ అరెస్టు అంటూ బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఇప్పుడు నన్ను కావాలని ఏదో ఒక కేసులో ఇరికించి జైల్లో పెట్టాలని చూశారు. పెద్ద ఎత్తున కేసులో డ్రగ్స్ సంబంధించినటువంటి కేసులో ఇరికించాలని చూశారు. దాని వెనకాల ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి హెడ్ శివధర్ రెడ్డి, ముఖ్యమంత్రి ఉన్నారనేటువంటి కౌశిక్ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి ఇదే అంశాన్ని చెప్పారు. అని హరీష్ రావు పైన పంజాగుట్టలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఫైల్ కావడము, చక్రధర్ గౌడ్ సిద్దిపేటకు సంబంధించిన వ్యక్తి కేసు నమోదు, ఆయన కంప్లైంట్ ఇవ్వడంతో నమోదు కావడంతో కౌంటర్ గా బీఆర్ఎస్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పైన శివధర్ రెడ్డి పైన కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అక్కడ జరిగినటువంటి విషయంలోనే కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతా ఉంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన శ్రేణులు కౌశిక్ రెడ్డి నివాసానికి ఇటు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి హరీష్ రావు, తర్వాత ఈ నేతలందరి దగ్గరికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెళ్తా ఉన్నాయి గచ్చిబౌలి కేసు దగ్గరికి. రామ్ రైట్. అంటే మధు, ఇప్పటికే అంటే కౌశిక్ రెడ్డి చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక మీ అంత చూస్తాం, కాంగ్రెస్ కండవా వేసుకొని డ్యూటీ చేయమంటూ సిఐ రాఘవేందర్ను ఆయన ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి. దాంతో ఆయనపై విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు పెట్టారు. బట్ ఇక్కడ కొండాపూర్లో ఆయన అరెస్ట్ చేసింది వెళ్తే హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి వచ్చారు. వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ఇదంతా కూడా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలు మరొకసారి హీట్ ఎక్కిస్తున్నాయా? గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ దాని మూలాలను తోడే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మళ్ళీ రివర్స్లో బీఆర్ఎస్ పార్టీ తమపై ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు. అంటే పరస్పరం ఆరోపణలతో అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రకమైనటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే. అంటే గతంలో బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేసింది. నాయకుల ఫోన్లు, తర్వాత సెలబ్రిటీల ఫోన్లు, ఇంకా కొద్దిమంది అనుమానితుల ఫోన్లు ట్యాప్ చేశారనేటువంటిది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, ఎన్నికల్లో గెలవడానికి వీరిని కట్టడి చేయడానికి, డబ్బులు అక్రమంగా రవాణా చేయకుండా ఉండడానికి, ఎన్నికల్లో పంచకుండా ఉండడానికి, మద్యాన్ని ఎక్కువగా పంచకుండా ఉండడానికి అప్పుడు బీఆర్ఎస్ వీరిని అడ్డుకుంది. కాంగ్రెస్ బీజేపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ఆ కేసు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైల్ మూవ్ అయింది. ఇప్పటికే అధికారులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కానీ ఇదే క్లెయిమ్ ని బీఆర్ఎస్ కూడా చేస్తా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారు, మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం ఏంటనేది మా మూవ్మెంట్ తెలుసుకుంటున్నారు అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అదే ఆరోపణలు చేస్తా ఉన్నారు. గతంలో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పైన ఆరోపణలు వచ్చాయో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇప్పుడు స్వయంగా సొంత మంత్రులకు సంబంధించిన ఫోన్లను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు అనేటువంటిది అటు కేటీఆర్, ఇటు హరీష్ రావు ఆరోపణలు చేశారు. కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు కూడా అదే. ఆయన కూడా కేసు ఫైల్ చేసి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఉల్టా నా పైన కేసు పెట్టారనేటువంటిది ఆయన చెప్తా ఉన్నారు. కానీ పోలీసు వెళ్తేనేమో పోలీసు విధులను ఆటంకం కలిగించారు, ఆయన అసభ్యంగా మాట్లాడారు, అడ్డుకున్నారు అధికారులని, పోలీసు అధికారులని అనేటువంటి ఆయన పైన కేసు ఫైల్ చేస్తారు. చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. ఒకప్పుడు బీఆర్ఎస్ కురిపిస్తా ఉంటే ప్రస్తుతం కాంగ్రెస్ కూడా అదే ఆరోపణలు ఎదుర్కొంటా ఉంది, మా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అంటే మిగతా ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టుకుంటుంటే కేవలం బీఆర్ఎస్ లో వన్ అండ్ ఓన్లీ కౌశిక్ రెడ్డి మాత్రమే పదే పదే ఎందుకు వివాదాలు ఇరుక్కుంటున్నారు, పదే పదే ఎందుకు వివాదాస్పదం అవుతున్నారు? దీని గురించి ఎలాంటి చర్చ సాగుతోంది? ఎగ్జాక్ట్లీ నిజంగానే గతంలో ఆయన చెర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తాను అంటూ ఆయన ఛాలెంజ్ చేశారు. అక్కడే మీటింగ్ పెడతానంటూ ఛాలెంజ్ చేస్తారు. అక్కడితో ఉద్రిక్తత పెరిగింది. అప్పుడు చెర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. పెద్ద ఎత్తున వివాదం కొనసాగింది, విధ్వంసం జరిగింది, చాలా పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయింది. ముఖ్యమంత్రి సమీక్ష చేశారు డీజీపీతో అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఇంత పెద్ద వివాదానికి నిజంగానే కౌశిక్ రెడ్డి కారణమయ్యారు. ఆ సమయంలో మళ్ళీ ఇప్పుడు కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఒకవేళ పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోతే తిరిగి వెళ్ళిపోవచ్చు, కాబట్టి మళ్ళీ వేరే టైం తీసుకోవచ్చు. కానీ అలా కాకుండా డైరెక్ట్ గా పోలీసులను అడ్డగించినటువంటి కేసు పైన మాత్రం ఆయన అడ్డగించినటువంటి విషయంలో ఆయన పైన కేసు ఫైల్ అయింది. అనేక వివాదాల్లో కౌశిక్ రెడ్డి పేరు వినిపిస్తా ఉంది అనేటువంటి చర్చ కూడా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం
తను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పారిపోయారు అనేటువంటి ఒక వర్షాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి కేసు ఎంతవరకు చెప్తుందో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. బెయిల్ వచ్చే సిచ్యువేషన్ ఉంటుందా ఇది అదిగా అనేటువంటి చూడాలి. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు. సో బంజారా హిల్స్ సిఐ రాఘవేందర్ను విధులు ఆటంకం కలిగించారు, అడ్డగించారు, అతన్ని కంప్లైంట్ తీసుకోవాలంటూ గద్దించారు. కాంగ్రెస్ కండవా కప్పుకొని డ్యూటీ చేయి, మాకు ప్రభుత్వం వచ్చాక మీ సంగతి చూస్తామంటూ కౌశిక్ రెడ్డి బెదిరించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేసేందుకు వెళ్ళిన పోలీసులకు చుక్కలు చూపించాడు, బెడ్రూమ్లో దాక్కున్నాడు. దీంతో అక్కడికి వచ్చినటువంటి హరీష్ రావును, జగదీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా అక్కడి నుండి కార్యకర్తలను చెదరగొట్టారు. ప్రస్తుతానికి కౌశిక్ రెడ్డిని ఆయనతో పాటు మరొక 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదాస్పద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకుంటున్నారు. పదే ఆయన వివాదంలో చిక్కుకోవడంతో కొత్త చర్చకు దారితీస్తుంది. మిగతా ఎమ్మెల్యేలకు భిన్నంగా బీఆర్ఎస్ పార్టీలో కౌశిక్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పరస్పర ఆరోపణ చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా మళ్ళీ బీఆర్ఎస్ నేతలే కాంగ్రెస్పై ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ ఆరోపణలు చేయడం, దానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లడంతో ఈ వివాదం దారితీసింది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో హీట్ ఎక్కిస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.